అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం జపాన్తో రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 20 అంశాల్లో ఇరు ప్రభుత్వాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జపాన్ ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి యోషికి తకాగి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి వాణిజ్య, పారిశ్రామికంగా చేయూతనందించేందుకు జపాన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి వచ్చిన ఆ దేశ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సిఆర్డీఏ పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్యం తదితర అంశాల్లో జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ తో పాటు ఆ దేశానికి చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, జపాన్ మంత్రి యోషికో తగాగి సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు కొత్త రాజధాని అభివృద్ధికి సహకరించనున్నాయి. రాజధాని బృహత్తర ప్రణాళిక అభివృద్ధిలోనూ సహకరించాలని జపాన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జపాన్ ముందుకొచ్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. Japan is having so much of strength and technology and also financial resources and best practices. Andhra Pradesh is very proactive. There are a lot of opportunities in Andhra Pradesh for Japanese investment. Already they have invested in Sri City. Now I am requesting them to invest in a big way in Amaravati capital, either urban development, even Japanese township. Lot of opportunities across the coast. Port development, they can join us. Already in Bangalore, Chennai Industrial Corridor, they are supporting Krishnapatnam as a node. I am very happy, I am thanking them. And also in Srikakulam, they are showing interest in power plant, super power thermal station. That also we are very happy to work with them. జైకా సహకారంతో రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. జపాన్ బ్యాంకు సైతం రాష్ట్ర ఆర్థిక శాఖతో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పెట్టుబడుల అభివృద్ధి, ఎగుమతులకు సంబంధించి ఈ సహకారం కొనసాగనుంది.